ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వెల్కమ్ టు ఆకాశరామన్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన బాధ్యతలను కుమారుడు మంత్రి నారా లోకేష్ కు బదిలీ చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే డిఫాక్టో సీఎంగా లోకేష్ వ్యవహరిస్తున్నారని విపక్షం వైసీపీ ఆరోపిస్తోంది. పేరుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారని, కానీ ప్రభుత్వ పాలన అంతా లోకేష్ కనుసన్నలలోనే జరుగుతోందని వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. అయితే వైసీపీ విమర్శలు ఎలా ఉన్నప్పటికీ ఇటీవల పరిణామాలు గమనిస్తే ప్రభుత్వంలో లోకేష్ ప్రాధాన్యం బాగా పెరిగింది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో మంత్రి నారా లోకేష్ పోషిస్తున్న యాక్టివ్ రోల్ పై విస్తృత చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 11న బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 14న రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మార్చి 7 వరకు సెషన్స్ నిర్వహించనున్నారు. అసెంబ్లీ కౌన్సిల్లో ప్రతిరోజు బడ్జెట్ తో పాటు వివిధ అంశాల వారీగా చర్చిస్తున్నారు. ఎప్పటిలాగే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల జగన్ టీం శాసనసభకు ముఖం చాటేస్తోంది. శాసన మండలిలో వైసీపీకి మెజార్టీ ఉండడంతో అక్కడ ప్రతిపక్ష సభ్యులు తిరుమల కల్తీన ఈ విషయమై హడావిడి చేస్తున్నారు. శాసనసభ మండలిలో చర్చలు కొనసాగుతున్నా చర్చల్లో పాల్గొనాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం అసెంబ్లీకే పరిమితమవుతున్నారు. ఈ దఫా సమావేశాల్లో ఒక్క రోజు కూడా ఆయన శాసన మండలిలో కనిపించలేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం మండలి సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్య నేతలిద్దరూ శాసనసభ సమావేశాలకు పరిమితమవుతుండగా మంత్రి నారా లోకేష్ మాత్రం ఇటు అసెంబ్లీ అటు మండలి సమావేశాలకు హాజరవుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ముఖ్యంగా శాసన మండలిలో సభా నాయకుడు సీఎం చంద్రబాబు గైర్హాజరుతో ఆ స్థానంలో లోకేష్ అన్ని తానే చక్రం తిప్పుతున్నారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నుంచి లోకేష్ ఎక్కువగా శాసన మండలి చర్చల్లోనే పాల్గొంటున్నారు. అంతేకాకుండా మండలిలో లోకేష్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాటల దాడికి విపక్షం సైతం సైలెంట్ అయిపోతూ ఎప్పటికప్పుడు వాకౌట్ అస్త్రాన్ని ప్రయోగిస్తూ చర్చల్లో పాల్గొనకుండా తోకముడుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కొన్ని అంశాలపై సీనియర్ నేత వైసీపీ శాసన మండలి పక్ష అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఢీ అంటే ఢీ అనే స్థాయిలో లోకేష్ డైలాగ్ వార్ చేస్తుండటం విశేషం. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి అరెస్టును మండలిలో లోకేష్ సమర్థించుకున్న తీరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో విపక్షానికి మండలిలో మాత్రమే బలముంది. ఒక విధంగా చెప్పాలంటే మొత్తం మండలి సభ్యుల్లో 3/4 మంది వైసీపీ వారి. టీడీపీ కూటమికి కేవలం 10 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వీరితో పాటు మరో 10 మంది మంత్రుల సాయంతో లోకేష్ ప్రభుత్వం తరపున సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్నారని చెప్తున్నారు. గత కొంతకాలంగా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం అంశం ఆంధ్రప్రదేశ్లో పెను రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై అధికార తెలుగుదేశం కూటమి వైసీపీ మధ్య మాటల యుద్ధం ఎడతెగకుండా కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక సిట్ లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేసి కల్తీ వాస్తవమేనని ధృవీకరించింది. అయితే వైసీపీ మాత్రం కల్తీ విషయం అలా ఉంచండి, లడ్డు ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వు లేదుగా అంటూ నానా హంగామా చేస్తోంది. చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేశారని ఎదురుదాడి మొదలుపెట్టింది. అక్కడితో ఆగకుండా హెరిటేజ్ కు లబ్ధి చేకూర్చడం కోసమే చంద్రబాబు లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వినియోగమంటూ ఇందాపూర్ డైరీతో కలిపి హెరిటేజ్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. దీనిపై శాసన మండలిలో చర్చకు సిద్ధమని వైసీపీ సవాల్ విసిరింది. ఆ సవాల్ను స్వీకరించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్చ మండలిలో కాదు మొదట అసెంబ్లీలో చేద్దామంటూ ఈ నెల 24న ముహూర్తంగా నిర్ణయించింది. అందుకు తగ్గట్లే ప్రభుత్వం వ్యూహాత్మకంగా శాసనసభలో ఆ అంశాన్ని చర్చకు పెట్టింది. దమ్ముంటే సభకొచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి సవాల్ కూడా విసిరింది. అయితే శాసనసభలో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటానికి వైసీపీ ముందుకు రాకపోవడంతో లడ్డు ప్రసాదం తయారీలో వైసీపీ చేస్తున్న వాదనలకు ఆరోపణలకు విశ్వసనీయత లేకుండా పోయిందంటున్నారు.
11 మంది ఎమ్మెల్యేలే ఉండడంతో అసెంబ్లీకి ముఖం చాటేస్తున్న వైసీపీ కల్తీ నెయ్యి ఇష్యూపై తమకు తగినంత బలమున్న శాసన మండలిలో చర్చకు పట్టుబట్టింది. దానికి అధికార పక్షం సిద్ధమైతే వైసీపీ ఎమ్మెల్సీలు లేని పోని హడావిడి చేసి సభ జరగకుండా చేశారు. సాధారణంగా ప్రభుత్వ ప్రకటన తరువాత సభలో లఘు చర్చ ప్రారంభమవుతుంది. అయితే ప్రతిపక్షం మొదటగా మాట్లాడాలని బొత్స పట్టుబట్టారు. మండలి చైర్మన్ కూడా ప్రతిపక్షం మొదట మాట్లాడాలన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అసలు వివాదంపై ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఎలా చర్చిస్తారని సభ నిబంధనలను ప్రస్తావించారు. దాంతో ఇదే సందనుకుని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేసి సభ వాయిదా పడేలా చేశారు. సభ వాయిదా తరువాత బొత్స సత్యనారాయణ కల్తీ నెయ్యిపై చర్చించే వరకు ఆందోళన చేస్తామని గొప్పగా ప్రకటించారు. ఆ క్షమంలో మండలిలో వైసీపీ సభ్యులు వెంకన్నస్వామి ఫోటోలతో ఆందోళనకు దిగారు. చెప్పులు బూట్లు వేసుకుని స్వామివారి ఫోటోలు పట్టుకుని వైసీపీ సభ్యులు మహాపచారం చేశారని కూటమి సభ్యులు ధ్వజమెత్తారు. దాంతో బొత్స తమ వారు అప్పుడు పాదరక్షలు వేసుకోలేదని దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. దానిపై వెంటనే రియాక్ట్ అయిన లోకేష్ సంబంధిత వీడియో తన సోషల్ మీడియా వేదికలో రిలీజ్ చేసి వారికి సౌండ్ లేకుండా చేయగలిగారు. సాధారణంగా సభ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మండలిలో అయినా విపక్షం ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే సీఎం గైర్హాజరీలో లోకేష్ తనదైన వాగ్దాటితో విపక్షాన్ని కంట్రోల్లో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంశం ఏదైనా సరే సమగ్ర వివరాలతో లోకేష్ చర్చించడం ఆకట్టుకుంటోందని అంటున్నారు. అనర్గళంగా ఎటువంటి తడబాటు లేకుండా లోకేష్ మాట్లాడుతుండటం చూస్తూ విపక్షం సైతం ఆశ్చర్యపోతోందట.